నమస్తే. నేను మీ బసవ. వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ విజయభాస్కర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి విజయభాస్కర్ గారు. నమస్తే అండి. ఇప్పుడు ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్న ప్రధానమైన లోపాలేంటి? మంచి క్వెషన్ అడిగారండి. కొన్ని ప్రధాన అంశాలు మీ ముందుంచుతాను. మార్క్స్ సెంట్రిక్ అప్రోచ్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉంది. అంటే మార్క్స్‌కిచ్చే ప్రయారిటీ మీద కన్నా నాలెడ్జ్‌కి ఇవ్వాల్సిన ప్రయారిటీ కన్నా మార్క్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతానండి. పిల్లవాళ్ళకి మార్క్స్ కావాలా? నాలెడ్జ్ కావాలా? నాలెడ్జే కావాలి. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే పేరెంట్స్ గానీ, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ గానీ మార్క్స్‌కిచ్చేంత ప్రయారిటీ నాలెడ్జ్‌కి ఇవ్వట్లేదు. యెస్. ఎందుకంటే మార్క్స్ ఆర్ ఓన్లీ మార్క్స్. బట్ మార్క్స్ ఆర్ నాట్ నాలెడ్జ్. యెస్. అంతే కదండీ! సర్టిఫికేట్స్ ఆర్ ఓన్లీ సర్టిఫికేట్స్. సర్టిఫికేట్స్ ఆర్ నాట్ నాలెడ్జ్. కానీ ప్రధాన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే, మార్క్స్ అంటే ర్యాంక్ సిస్టమ్ గాని, దీని మీద ఎక్కువ విద్యార్థులు గాని ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే రన్నింగ్ ఫర్ ది ర్యాంక్స్ అనమాట. రేస్ ఫర్ ది ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ ఎవరికొస్తాయండి, సెకండ్ ర్యాంక్ అని చెప్పేసి దీనికున్నంత ప్రయారిటీ ఎవరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్న దాని మీద ఎవరు అంత ప్రోత్సహించట్లేదు. దాని గురించి ఆలోచించట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఒక క్లాస్‌లో 100 మంది పిల్లలు ఉన్నారనుకోండి. అందులో ఫస్ట్ ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఎంతమందికుంటుంది? ఒక్కళ్ళకే ఉంటుంది. 1000 మంది ఉన్నారనుకోండి. ఎంతమందికుంటుంది? ఒక్కళ్ళకే ఉంటుంది. 10,000 మందుంటే? ఎవరికొచ్చినా సరే ఫస్ట్ 10,000 మందున్నా, 1000 మందున్నా, 1,00,000 మందున్నా ఫస్ట్ ర్యాంక్ అనేది ఒక్కరికే వస్తది. ఒక్కరికే వస్తుంది. కానీ క్లాస్‌లో 100 మందిలో 100 మార్కులు తెచ్చుకునే ఛాన్స్ ఎంతమందికుంటుంది? ప్రాబబిలిటీ ప్రకారం చూసుకుంటే 100 మందికి ఛాన్స్ ఉంటుంది. ఉంటుంది. మార్క్స్ 100 మందికి రావచ్చు. కానీ ర్యాంక్ ఒకరికే వస్తది. యెస్. కానీ ర్యాంక్స్ మీద ఉన్నంత ఫోకస్ అందుకే ఏంటంటే ఏదైనా ఎక్స్ అని కాలేజ్ వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ అని అనౌన్స్ చేయంగానే పేరెంట్స్ దానికోసం పెద్దగా ఆలోచించకుండా అంటే ఒక పులిహోర పొట్టల కోసం కొట్టుకున్నట్టుగా ఏంటంటే ఆ ఇన్‌స్టిట్యూట్ పడిపోతున్నారు. యెస్. సో, మనం విద్యార్థులకి ఇవ్వాల్సింది మార్క్సా? నాలెడ్జా? అనేది ఒకసారి పేరెంట్స్ ఆలోచించాలి. యెస్. ఇప్పుడు ర్యాంక్స్ కూడా ఇవ్వట్లేదు కదా! 9999.9 అని చెప్పేసేస్తున్నారు. కానీ అనౌన్స్‌మెంట్స్ ఎలా ఇస్తారు? ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అని ఇస్తారు. స్టిల్ పేపర్‌లో అది ఎడ్యుకేషన్‌లో వాళ్ళకి అర్థమవుతుంది గానీ ఆహ్, సాధారణంగా ఉన్న పేరెంట్స్‌కి అది అర్థమవుతుందా? నో. ఉండదు. సో, ఏంటంటే ఎక్కడైతే అనౌన్స్‌మెంట్ చేయంగానే అందరూ దానికోసం ఎగబడుతున్నారు. అంటే మార్క్స్ కోసం ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ ర్యాంక్ కోసం ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెడతాడో నేను చాలా ఇన్‌స్టిట్యూట్‌లో మాట్లాడుతుంటాను ఇలాంటి విషయాల గురించి. ఫస్ట్ ర్యాంక్ కోసం ప్రాధేయపడే ఒక విద్యార్థి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటదంటే ర్యాంక్ కోసం ఎప్పుడైతే ఆలోచిస్తాడో తను నా ర్యాంక్ మిస్ అయిపోతుందేమో అని చెప్పేసి ఎగ్జామ్ టైమ్‌లో నలుగురితో మాట్లాడడానికి కానీ, నలుగురితో కమ్యూనికేట్ చేయడానికి ఇష్టపడ్డు. ఒకవేళ మాట్లాడితే నా మార్క్స్, నా నాలెడ్జ్, నా ర్యాంక్ మిస్ అయిపోతుందనే ఇంటెన్షన్‌తో ఇప్పటికీ చాలామంది పేరెంట్స్ ఆ విధంగానే కన్విన్స్ మోటివేట్ చేస్తున్నారు. పిల్లల యొక్క బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. సో, టాప్ ర్యాంకర్స్ యొక్క మైండ్‌సెట్ మెయిన్ ప్రధాన కారణాలు ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిన తర్వాత మొన్న ఒక అమ్మాయి చూసాను. ఒక్క మార్క్ తక్కువొచ్చిందని చెప్పేసి రీవాల్యుయేషన్‌కి పెట్టాను. అదొక మెయిన్ ఇన్సిడెంట్ మనం ప్రధానంగా తీసుకోవాలి. రెండోదేంటంటే అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇలాంటి పాయింట్స్ చాలా ఉన్నాయి. అంటే ర్యాంకింగ్ కోసం మాట్లాడుకుంటూ వెళ్తే. సో, నా కంక్లూజన్ ఏంటంటే మీ పిల్లవాడికి ర్యాంక్ కావాలా? నాలెడ్జ్ కావాలా? మీరు ఆలోచించండి. హ్మ్. రెండోదేంటంటే ఎడ్యుకేషన్‌లో ఉన్న ప్రధాన దీంట్లో రోట్ ఎడ్యుకేషన్ పాలిసీ. రోట్ మెమరీ అంటే మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంట. బట్టి కట్టడం అంటారు కదా! మగప్ చేయడం అని అవును. చెప్పేసి. సో, మనం ఏంటంటే జనరల్‌గా మగప్ చేసేప్పుడు ఎలా ఉంటుందంటే చదువుకునే పిల్లలు ఎగ్జామ్స్ ముందు ప్రిపరేషన్‌లో ఎంత గుర్తుంచుకున్నామో, ఎంత ఎగ్జామ్స్‌లో ప్రజెంటేషన్ అంటే మెమరీ బేస్డే ఉంటుంది గానీ, కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డెవలప్ అవ్వట్లేదు. అంటే మన ఎగ్జామ్స్‌లో క్వెషన్ ఇస్తే ఆలోచించే విధానంలో ఉండాలి. అంటే అలా ఉండాలా? ఏంటి గుర్తుంచుకున్నాం, ఎంత కలెక్ట్ చేసుకున్నాం, ఎంత రిటైన్ చేసాం, రిట్రైవ్ చేసాం అని ఆలోచిస్తామా? అది కాదు కదా కావాల్సింది. అంటే ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే ఎగ్జామ్స్‌లో కొన్ని క్వెషన్స్ ఇస్తారు. దాన్ని పొద్దున్న సాయంత్రం దాకా అలాగా మగ్గప్ చేసి దాన్ని అలా చేసిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్స్‌కి ప్రెజెంట్ చేస్తున్నారు. పిల్లవాడికి కావాల్సింది ఆలోచించే విధానం బిల్డ్ చేయగలగాలి. కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ బిల్డ్ చేయాలి. లెఫ్ట్ బ్రెయిన్ అవ్వచ్చు, రైట్ బ్రెయిన్ అవ్వచ్చు. రెండిట్లకి మనకి ఇంపార్టెంట్. కానీ మెమరీ మీద ఉన్నంత ఫోకస్సు కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ మీద లేదు. పాలిసీస్ ఇప్పుడిప్పుడు బిల్డ్ అవుతున్నాయి. యెస్. కానీ స్టిల్ ఇప్పటికి కూడా మెజారిటీ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్‌లో ఏంటంటే మగప్ ప్రాక్టీసే ఉంటుంది. అది హ్మ్. గైడ్స్ గాని, లేకపోతే టీచింగ్ గాని ఏ మెథడ్ చూసుకున్నా ఇన్‌స్టిట్యూట్స్ కూడా మాక్సిమం అన్నీ కూడా అలాగే ఉంటున్నాయి. అలాగే ఉంటుంది. 2 మూడోదొచ్చిందంటే, నేను చాలా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్‌గా కూడా వర్క్ చేస్తున్నాను. అంటే ప్రెజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ కరిక్యులమ్‌కి స్కిల్ గ్యాప్ అంటామాట. గ్యాప్ అనాలిసిస్ లాగా స్కిల్ గ్యాప్ ఉంది. అంటే ఇండస్ట్రీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న నీడ్స్‌కిని,
ఎడ్యుకేషన్ కరిక్యులమ్‌కి చాలా గ్యాప్. మీకు అర్థమైంది కదా పాయింటు? అంటే మన ఎడ్యుకేషన్‌లో ఉన్న కరిక్యులమ్ ఎలా ఉందంటే, ఒక ట్రెడిషనల్ కాన్సెప్ట్ సిలబస్ ఉంటుంది. అంటే మనకేంటంటే కొంత థియరీ పార్ట్, కొంత పార్టే లాబొరేటరీ అవును. చేసినా అది కూడా కొంతవరకే. నామకే వాస్తేగా చాలా వరకు జరుగుతుంది. ల్యాబ్స్ కూడా ఉండవు. ప్రాక్టికల్స్ గాని, కొన్ని చోట్ల ల్యాబ్స్ కూడా ఉండవు. రికార్డ్ వర్క్స్ కూడా నామకే వాస్తేగా జరుగుతాయి. అవును. ఇండస్ట్రీస్ అలాంటివి ఆలోచించవు కదా! పిల్లవాడికి సబ్జెక్ట్స్ కన్నా స్కిల్ ఉందా లేదా? స్కిల్ అంటే మనకి కావాల్సిన ఇండస్ట్రియల్ నీడ్స్ ఏమున్నాయి? అవును. అంటే మనకెలా ఉంటుందంటే, పిల్లవాడికి కాలేజ్‌లో వచ్చిన మార్క్స్ అనేది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో 30% హెల్ప్ చేస్తాయి. 70% వాళ్ళకి కావాల్సింది ఎసెన్షియల్ స్కిల్స్ అంట. ప్రాక్టికల్ నాలెడ్జ్. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇండస్ట్రీస్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే, అతని యొక్క పర్సనాలిటీ ఏంటి? అతని యొక్క లీడర్‌షిప్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? అది ఇంకా ఎక్స్-వై-జెడ్ ఇలాంటివి వాళ్ళు చూస్తారు. మనకేంటంటే ఎగ్జామ్స్ వరకు రాస్తారు. దే ఆర్ వెరీ గుడ్ అట్ ఎగ్జామ్. ఇంటర్వ్యూకెళ్ళినప్పటికి దే అనేబుల్ టు ఫేస్ ద ఇంటర్వ్యూస్. యెస్. బికాజ్ ఏంటంటే, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ అవ్వకపోవడం, లేకపోతే లీడర్‌షిప్, డెసిషన్ మేకింగ్ లేకపోవడం, థింకింగ్ ఎలా చేయాలో లేకపోవడం అంటే. సో, దానివల్ల ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ కరిక్యులమ్‌కిని, ఇండస్ట్రియల్ నీడ్స్‌కి చాలా గ్యాప్. సో, మనం బిల్డ్ చేయాలనుకున్నటువంటి ఇండస్ట్రీస్‌కి ఏం కావాలో దాని విధంగా కరిక్యులమ్ బిల్డ్ చేస్తే గనక పిల్లలకి మనకి ఉపయోగపడుతుంది. మనం చూస్తున్నాం కదా! చాలామంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంజినీరింగ్ చిన్న చిన్న క్లరికల్ జాబ్స్‌కి అది బ్యాంక్ అవ్వచ్చు, ఎక్స్-వై-జెడ్ నేను ఒకసారి విన్నాను. అబ్బాయి ఇంజినీరింగ్ చదువుకుంటే సెక్యూరిటీ గార్డ్‌గా వర్క్ చేస్తా. అయిపోయింది అప్పుడు. చాలా వరకు స్విగ్గీ, అంటే జొమాటో దేర్ ఆర్ మెనీ పీపుల్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్స్ లేక ఇలాంటి వాటిలో ఎందుకు అంటే మేము ప్రధాన కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ పాలసీలో మాట్లాడితే చాలా లూప్ హోల్స్ ఉందండి. అది. మనం అది మాట్లాడుతారు మూడో పాయింట్ అంటే మూడోది గ్యాప్ అనమాట. కరిక్యులంలో ఉంది కదా! ఫోర్త్ పాయింట్ వచ్చేంటంటే టీచర్ సెంట్రిక్ అప్రోచ్ ఎడ్యుకేషన్ ఉంటుంది జనరల్‌గా. మన క్లాస్‌లో ఎలా ఉంటుందంటే టీచర్ మాట్లాడతాడు, విద్యార్థి కూర్చొని వినాలి. యెస్. దేర్ ఈస్ ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ లెక్చర్ మోడ్. అంటే ఎప్పుడు అవుతుంది పిల్లవాడికి బిల్డ్ అవుతుందంటే జనరల్‌గా మన క్లాస్‌లో ఉన్నప్పుడు ఏంటంటే పిల్లవాళ్ళతో మాట్లాడుతూ క్వెషన్ రైజ్ చేస్తూ ఇంటరాక్టివ్ మోడ్‌లో గనక లెక్చర్స్ ఉంటే గనక వాళ్ళు ఆలోచించడానికి, ఇన్వాల్వ్ అవ్వడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయారిటీ ఇస్తారు. యెస్. ఇప్పుడు అదే సైకాలజిస్ట్‌గా మాకు కొన్ని కొన్ని క్లాసెస్ ఉంటాయి. అంటే మాకేంటంటే వీక్లీ 2 క్రెడిట్స్ అంటే వారంలో 2 క్లాసులే మాకు ఇంటరాక్టివ్ బేస్డ్, స్కిల్ బేస్డే ఉంటుంది. మిగిలిన అన్ని అవర్స్ కూడా ఏంటంటే ఫ్యాకల్టీ వస్తారు. బోర్డ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేయడం, ప్రెజెంటేషను లేకపోతే సమ్ వై జెడ్ వాళ్ళు రాసుకుంటారు. నోట్ చేసుకుంటారు. లేకపోతే సమ్ ఎక్స్ వై చేస్తారు. అయిపోయింది. సబ్జెక్ట్ రిలేటెడ్‌గా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడేంటంటే లెక్చర్ మోడ్ గాని లేకపోతే టీచర్ సెంట్రిక్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే వన్ వే కమ్యూనికేషన్‌లో ఉంటుంది. పిల్లవాడు వింటున్నాడో తెలియకపోవచ్చు, విన్నాడో కూడా తెలీదు. ఎప్పుడైతే పార్టిసిపేటివ్ లెర్నింగ్ అని, టూ వే కమ్యూనికేషన్‌లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో ఆటోమేటిక్‌గా ఏంటంటే ఆలోచన విధానం బిల్డ్ అవుతుంది. క్వెషన్ చేయాలనే తత్వం కూడా బిల్డ్ అవుతుంది. అవును. అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు టీచర్ సెంట్రిక్ అప్రోచ్ వాళ్ళు చాలామంది ఏంటంటే ఆ స్కిల్స్‌ని బిల్డ్ చేసుకోలేకపోతున్నారు. అండ్ ఆల్మోస్ట్ మాక్సిమం ఏంటంటే మార్నింగ్ 8:00కి మన క్లాసెస్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 3, 4 వరకు ఉంటది. టూ మచ్ ఓవర్‌లోడ్ ఆఫ్ ది లెసన్. ఎంతసేపు వింటాం మనం మాక్సిమం? ఓవర్‌ఫ్లో అయిపోతుంది మైండ్. డైవర్ట్ అయిపోతుంది. అదర్ దాన్ దిస్ మీకు తెలిసిందే మొబైల్ అడిక్షన్ గురించి. దాని గురించి మాట్లాడాలంటే వి కెన్ టాక్ లేటర్ అనమాట. ఇలాగేంటంటే చాలా ప్రధాన అంశాల్లో మనం కామన్‌గా మాట్లాడుకునేది ఏంటంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్న 4, 5 ప్రధాన అంశాల్లో మనకి ప్రస్తుత ఎడ్యుకేషన్ విధానంలో ఉన్న మెయిన్ గ్యాప్స్ అనమాట.